హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తారు మహేష్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా రోజులు అయితే వీడియోస్ అయితే రాదు 1 మంత్ నుంచి. ఆ వీడియోస్ కొన్ని కారణాలు అయితే వీడియో అయితే చేయలేకపోతున్నాను. ఇప్పటి నుంచి అయితే మీకు డైలీ అయితే వీడియోస్ అయితే వస్తుంటాయి. మహేష్ టెక్ ఛానల్ నుంచి చాలా వీడియోస్ అయితే వస్తుంటాయి. 1 మంత్ నుంచి ఒక వీడియోస్ అయితే రాలేదు. 30 వీడియోస్ దాకా అయితే తన వీడియోస్ అయితే రాలేదు. మన ఛానల్ అయితే గ్లో అయితే పడిపోయిన తర్వాత ఇంప్రెషన్ కూడా పడిపోయింది. మీరు ఈ విధంగా అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు చూడండి, వాళ్ళైతే మన ఛానల్ అయితే బూస్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ చూడండి, ఈ రోజు ఇప్పుడు టాపిక్ ఏంటంటే, ఫ్రెండ్స్ చాలా మంది అయితే ఏమైతే చేస్తున్నారంటే, ఇప్పుడు వాళ్ళు వీడియోకి సాంగ్ యూజ్ చేసుకోవాలంటే, ఇప్పుడు గేమింగ్ అయినా కానీ ఏదో ఒక మీరు ఏమైనా గేమింగ్ ఆడుతుంటారు. చాలా మంది అయితే ఇప్పుడైతే గేమింగ్ పబ్జీ అండ్ ఫ్రీ ఫైర్ అయితే చాలా మంది అయితే ఆడుతున్నారు. మీరు పబ్జీ ఛానల్ అయినా ఓపెన్ చేయండి, అంటే గేమింగ్ ఛానల్ అయితే ఓపెన్ చేయండి. గేమింగ్ రికార్డ్ చేసి తర్వాత మీరు ఎడిటింగ్ చేసి అప్లోడ్ అయితే చేయాలనుకుంటారు. మీరు ఏమైతే చేస్తారంటే యాటిట్యూడ్ సాంగ్ ఈ విధంగా యూట్యూబ్లో సెర్చ్ అయితే చేస్తారు. సెర్చ్ చేసినప్పుడు ఏం చేస్తారు, చాలా మంది అయితే ఏమైతే చేస్తారంటే, ఇప్పుడు మనకి నో కాపీరైట్ సాంగ్స్ కావాలని డబ్బులు అయితే చాలా మంది అయితే ఖర్చు పెడుతుంటారు. డబ్బులు ఖర్చు పెట్టుకోకుండానే మనం ఫ్రీగా అయితే మనం అయితే నో కాపీరైట్స్ అయితే మనకి యూట్యూబ్ సంబంధించి యూట్యూబ్ ఇచ్చినట్టు మనం అయితే ఏం చేస్తామంటే నో కాపీరైట్ బీజిఎం అయితే మనం అయితే యూజ్ చేసుకుని అయితే మన ఛానల్ అయితే సేఫ్గా అయితే పెట్టుకోవచ్చు. అది ఏ విధంగా అంటే నో కాపీరైట్ బీజిఎం ఎక్కడ దొరుకుతుంది అంటే, మీకు ఫ్రీగా అయితే ఈ విధంగా డౌన్లోడ్ చేసి తర్వాత ప్లే చేసి కూడా చూపిస్తాను. అది ఎక్కడైతే దొరుకుతుందో చూపిస్తాను. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేయండి. క్రోమ్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది మనకి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇంటర్నెట్ ఈ విధంగా అయితే ఆన్ చేసుకుని తర్వాత ఏం చేస్తారంటే, ఇక్కడ మనకి www.com అయితే ఇక్కడైతే సెర్చ్ అయితే చేయాలి. ఇక్కడ మనకి సెర్చ్ బార్లో అయితే ఆప్షన్ అయితే చూడండి, ఇక్కడ సెర్చ్ అయితే మనం చేయాలి. ఈ విధంగా ఏమైనా సెర్చ్ అయితే సెర్చ్ అయితే క్లిక్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఏం చేస్తారంటే www.youtube.com అయితే సెర్చ్ అయితే చేయండి. యూట్యూబ్.com అయితే ఈ విధంగా అయితే వచ్చింది. తర్వాత ఏం చేస్తారంటే మనకి ఈ విధంగా అయితే వచ్చింది కదా. తర్వాత ఏం చేస్తారంటే మన ఛానల్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ యూ అయితే ఆప్షన్ వచ్చింది, దీని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ యూ అయితే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే వస్తుంది. మనం ఇక్కడ మనకి యూట్యూబ్ వైటిస్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాలి. అది ఏ విధంగా అంటే ఇక్కడ 3 లైన్ అయితే ఆప్షన్ ఉంటుంది, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఈ 3 లైన్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డెస్క్టాప్ బోర్డ్ అయితే ఉంది, ఈ విధంగా దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఈ ప్రొఫైల్ అయితే ఆప్షన్ చూడండి, దీన్ని ఈ విధంగా ప్రొఫైల్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఈ ప్రొఫైల్ని ఈ విధంగా ఈ ప్రొఫైల్ క్లిక్ చేసే విధంగా అయితే వస్తుంది. తర్వాత ఏం చేస్తారంటే యూట్యూబ్ స్టూడియో అయితే ఇక్కడైతే ఉంచండి. ఇక్కడ యూట్యూబ్ స్టూడియో దీన్ని క్లిక్ చేస్తే ఏమైతే దీన్ని ఇక్కడ ఓపెన్ న్యూ ట్యాబ్ అయితే అప్పుడు క్లిక్ చేయండి. తర్వాత చూడండి ఇక్కడ సైడ్ ట్యాబ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ ఈ సెకండ్ ట్యాబ్ ఓపెన్ క్లిక్ చేసినట్టు యూట్యూబ్ స్టూడియో అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడ చాలా అయితే ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. మనకి ఇక్కడ ఛానల్ డాష్ బోర్డ్ అయితే ఉంది. తర్వాత మనకి ఈ విధంగా కంటెంట్ అయితే ఆప్షన్ ఉంది. ఇక్కడ మనకి కంటెంట్ ఆప్షన్ తర్వాత కామెంట్ ఆప్షన్ ఉంది. తర్వాత ఇక్కడ చూడండి కామెంట్ ఆప్షన్, తర్వాత ఎనలిటిక్స్ ఈ విధంగా ఆప్షన్ ఉంది. తర్వాత మనకి కాపీ రైట్ ఈ విధంగా అయితే ఉంది మనకి ఆప్షన్. తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడ ఈ ఎడిటింగ్ ఈ విధంగా ఛానల్ కస్టమైజ్ అయితే ఉన్నాయి. ఛానల్ కస్టమైజ్ ఈ విధంగా ఛానల్ చేంజ్ అనేది చేసుకోవచ్చు. తర్వాత ఏం చేస్తారంటే లాస్ట్ ఆప్షన్ అయితే చూడండి. ఇక్కడ మనకి లాస్ట్ ఆప్షన్ చూడండి ఆడియో లైబ్రరీ. ఆడియో లైబ్రరీ అంటే ఏంటంటే మనకి ఈ బీజిఎమ్స్ అయితే ఉంటాయి, సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. సౌండ్ ఎఫెక్ట్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చాలా అయితే ఎఫెక్ట్స్ అన్నీ మీరు ఎఫెక్ట్స్ అయితే మీ ఛానల్కి అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. మీరు యూజ్ ఈ విధంగానే చేసుకోవచ్చు, లేదంటే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సినిమా టెక్స్ తర్వాత ఇక్కడ ఈ విధంగా సెర్చ్ అయితే చేసుకొని మీరు లైబ్రరీలో ఫిల్టర్స్ అయితే ఉంటాయి సాంగ్స్, అవన్నీ యూజ్ చేసుకొని అయితే మీరు ఇక్కడైతే ఉండొచ్చు. మినిట్స్ కూడా ఉన్నాయి, మినిట్స్ ఎంతెంత ఉన్నాయో అవి చేసుకోవచ్చు. మీకు ఏం లేదు, సింపుల్గా అయితే ఇక్కడ పే అయితే ఆప్షన్స్ ఉంది, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ సింపుల్గా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ప్లే అయితే ఆప్షన్, దీన్ని ప్లే చేస్తే ఈ విధంగా అయితే సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. ఇక్కడ చూడండి మీకు ఈ విధంగా ప్లే అయిపోతుంది చూడండి. ఇక్కడ ఫ్రెండ్స్ సింపుల్గా ఇది కావాలనుకోండి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఏదో ఒక ఆడియో అయితే నచ్చింది అనుకోండి, ఈ ఆడియో నచ్చినట్లుంటే సింపుల్గా అయితే ఇక్కడ ఈ విధంగా జూమ్ చేయండి. తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అయితే ఆప్షన్ అయితే ఉంచండి. సింపుల్గా అయితే దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు చూడండి ఇక్కడ పైన అయితే డౌన్లోడ్ ఫైల్ అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ డౌన్లోడ్ అయితే అయిపోయింది. మీరు సింపుల్గా ఇక్కడ ఓపెన్ చేసి మీరు పే చేసుకోవచ్చు. తర్వాత కైన్ మాస్టర్లో సింపుల్గా అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. అయితే డౌన్లోడ్ అయితే చేసుకుని సింపుల్గా అయితే ఈ విధంగా మీకు ఆ ఆడియో నచ్చినట్టుంటే దీన్ని సింపుల్గా డౌన్లోడ్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయితే అయిపోతుంది చూడండి. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఏ విధంగా మీరు ఏమైనా వీడియోస్ అయితే చేసినట్టుంటే చాలా మందికి అయితే కాపీరైట్ సాంగ్స్ అయితే కావాలంటే నో కాపీరైట్ సాంగ్స్ అంటే బీజిఎమ్స్ అయితే మనకి యూట్యూబ్ సంబంధించిన మీరు యూజ్ చేసుకున్నట్టుంటే మీ ఛానల్ చూడండి లైఫ్ టైం కూడా ఈ విధంగా సేఫ్ గా ఉంటుంది. మీరు ఏమైనా సౌండ్ అయితే యూజ్ చేస్తారు, లైఫ్ టైం కూడా సేమ్ గా అయితే ఉంటుంది. మీరు చాలా మంది అయితే వేరే సాంగ్స్ యూజ్ చేసుకొని నో కాపీరైట్స్ బీజిఎమ్స్ యూజ్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడైతే మనకి ఇప్పుడు తెలిసే లేదు. ఇప్పుడైతే మనకి స్ట్రైక్ లేదు. ఎప్పుడో ఒక సంవత్సరంకి అయితే 2వ సంవత్సరానికి ఈ విధంగా అయితే కొన్ని 2 years అయిన తర్వాత అయినా కానీ అది కాపీరైట్స్ అయితే మనకి ఛానల్ చెక్ చేస్తుంది యూట్యూబ్ మన ఛానల్ని. ఇప్పుడు మన ఛానల్ బూస్ట్ అయితే గ్లో అయితే ఉంటుంది అనుకోండి, సబ్స్క్రైబర్స్ మంచిగా పెరుగుతుంటారు. ప్లస్ అప్పటికి మన ఛానల్ అయితే అందరికీ తెలుస్తుంది, సెర్చ్ చేసినా కానీ మీ ఛానల్ అయితే వస్తుంది. అప్పుడైతే మన యూట్యూబ్ అయితే ఏం చేస్తుంటే మన ఛానల్ అయితే చెక్ చేస్తుంది ఈ విధంగా. దానికి ఏమన్నా స్ట్రైక్స్ ఏమైనా ఉంటే అవన్నీ స్ట్రైక్స్ కూడా మనకి ఉంటే స్ట్రైక్స్ వేస్తుంది, లేదంటే క్లియర్గా అన్సేఫ్గా ఉంటే మనకి క్లియర్గా అయితే ఇడిచి పెట్టేస్తుంది. ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే నో కాపీరైట్స్ అయితే యూజ్ చేసుకోండి. కొంచెం మాట్లాడుతున్నట్టు బ్యాక్గ్రౌండ్ అయితే ఏం చేస్తారంటే సౌండ్ అయితే కొంచెం పే అయితే చేయండి, చాలా మందికి చూడడానికి అయితే ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే మీ సాంగ్స్ మాత్రం యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా మీకు నో కాపీరైట్స్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, ఈ విధంగా డౌన్లోడ్స్ అది కూడా చూపించాను. ఇంకా వీడియో అయితే ఎండ్ అయితే చేస్తాను. వీడియో వచ్చేట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బై.